కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోస్ లో ప్రభాస్ సంథింగ్ స్పెషల్. కానీ ఫ్యాన్స్ కే కాదు, ఎవ్వరికీ లాభం లేదా? అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాసే అయినా ఒక్క మూవీని కూడా అనుకున్న టైంలో రిలీజ్ చేయలేదు. సెట్స్ పై ఉన్న ఫౌజీ స్పిరిట్ ని ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు గానీ సలార్ 2, కల్కి 2 సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. ఒకేసారి 4-5 సినిమాలు ఒప్పేసుకుని ఒకేసారి 2 సినిమాల్లో ప్రభాస్ నటించడంతో అందరికీ ఈ పాన్ ఇండియా హీరోనే ఆదర్శమయ్యాడు. కొంతమంది స్టార్స్ కూడా ప్రభాస్ లా ఒకేసారి 2 సినిమాలను లైన్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ వెనకాల సినిమాలు చిట్టానే ఉన్నా డేట్స్ ఇవ్వనప్పుడు చేతిలో ఎన్ని సినిమాలున్నా యూజ్ లేదు. 1-2 సినిమాలకే కమిట్ అయినా పూర్తి చేస్తే చాలని ఫ్యాన్సే అంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న 2 సినిమాలు ఫౌజీ, స్పిరిట్స్ సెట్స్ పై ఉన్నాయి. ఫౌజీ 30-40% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తి కాకుండానే ఈ మధ్యనే స్పిరిట్ మొదలుపెట్టాడు. 2027 మార్చ్ 5న స్పిరిట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ ఏడాది అంతా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఈలోగా జనవరి 25-26న సలార్ 2 గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని, టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కల్కి 2ను సమ్మర్లో స్టార్ట్ చేస్తారన్న వార్త కూడా బయటకొచ్చింది. సెట్స్ పై ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో కల్కి 2, సలార్ 2 అప్డేట్ వార్తలు ఫ్యాన్స్ ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ బర్త్డే సందర్భంగా కల్కి 2 టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగితే 3-4 గ్రహాలు కలిసి వచ్చినప్పుడు కల్కిని రిలీజ్ చేశామని, 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే సీక్వెల్ రిలీజ్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చినా ఇప్పట్లో ఉండదన్న సమాధానం ఇండైరెక్ట్ గా చెప్పాడు. ప్రభాస్ డేట్స్ ఎప్పుడిస్తాడో ఆయనకే తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఫలానా నెలలో స్టార్ట్ చేస్తామని మేకర్స్ చెప్పినా నమ్మడానికి వీల్లేదు. 2025లో జరిగిన ఎవడే సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఏడాది చివర్లో సెట్స్ పైకి వస్తుందని చెప్పినా కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కల్కిలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కల్కి అంతా అశ్వత్థామ, సుమతి చుట్టూ తిరిగినా కల్కి 2 మాత్రం భైరవ, కరుణ యాంగిల్లో కథ నడుస్తుందన్నాడు దర్శకుడు. కల్కి 2 ఆలస్యమైతే జాతిరత్నాలు సీక్వెల్ తీస్తానన్నాడు. ఫౌజీ, స్పిరిట్ పూర్తి కాకుండా సలార్ 2, కల్కి 2 ప్రస్తావన ఫ్యాన్స్ లో ఆశలు రేపడానికి మాత్రమే ఉపయోగపడతాయి.